ప్రెస్డ్ ఆయిల్ బిజినెస్. ఈ వ్యాపారానికి పెట్టుబడి 2 లక్షలే, కానీ నెలకు 50,000 రూపాయల ఆదాయం. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఒక వ్యాపారం ఉంది. మనలో చాలా మంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తూ ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బిజినెస్. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోయింది. రిఫైన్డ్ ఆయిల్ ధరలు పెరగడంతో అవే ధరల్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మార్కెట్లో లభించడంతో వినియోగదారులు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వినియోగం వల్ల ప్రయోజనాలేంటి? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. కోవిడ్ నేపథ్యంలో ప్రజలందరిలో ఇమ్యూనిటీపై శ్రద్ధ పెరిగింది. హానికారక ఆహార ఉత్పత్తులకు బదులుగా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసే వాటిని మాత్రమే ఎంచుకుంటున్నారు. ఇదే విషయంలో చూస్తే రిఫైన్డ్ ఆయిల్స్ కు బదులుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. ఈ వ్యాపారం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. ఈ రోజుల్లో వంట నూనెకు విపరీతమైన ధర ఉండటంతో దానిని కొనాలంటేనే భయపడుతున్నారు సామాన్య ప్రజలు. ఈ నేపథ్యంలో వంట నూనె తయారు చేయడాన్ని వ్యాపారంగా మార్చుకుంటే మంచి ఆదాయాన్ని సాధించవచ్చు. ఈ వ్యాపారాన్ని గ్రామం లేదా నగరం ఎక్కడైనా ప్రారంభించవచ్చు. గతంలో ఆయిల్ మిల్లులు ప్రారంభించాలనుకుంటే చాలా డబ్బులు ఖర్చయ్యేవి, అధికంగా ప్లేస్ కూడా అవసరమయ్యేది. ఇప్పుడు మార్కెట్లోకి పోర్టబుల్ మెషిన్లు రావడంతో తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదనంగా ఈ మోడర్న్ మెషిన్స్ పనిచేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆయిల్ రిఫైనరీ, కొంచెం పెద్ద ఇల్లు మరియు ఆయిల్ తయారు చేయడానికి అవసరమైన పంట అంటే వేరుశనగ, నువ్వులు లాంటి ధాన్యాలు అవసరం. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రత్యేకత ఏంటంటే నూనె గింజలు నూనెను వెలికి తీయడంలో రసాయనాలు వాడకం ఉండదు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతలు అవసరం లేదు. వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే గానుగ నూనె. కేవలం పశువులను వినియోగించి గానుగలో నూనె గింజలు అంటే వేరుశనగ, నువ్వులు, కుసుమలు వంటివి వేసి క్రష్ చేయడం ద్వారా నూనెను ఉత్పత్తి చేస్తారు. ఇది కాస్త శ్రమతో కూడుకున్న పని. మెషిన్స్ మాదిరిగానే వేగంగా ఉత్పత్తి చేయలేరు. నూనె వెలువాడేది కూడా తక్కువే, నిల్వకాలం కూడా తక్కువే, కాబట్టి కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది. కోల్డ్ ప్రెస్డ్, వుడ్ ప్రెస్డ్ వెలికితీత దాదాపుగా ఒక పద్ధతిలో ఉంటాయి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ముందుగా మీడియం సైజు మెషిన్ని కొనుగోలు చేయాలి. వ్యాపార లాభాలు పెరిగితే పెద్ద మెషిన్లను తర్వాత కొనుగోలు చేయవచ్చు. ఆయిల్ తయారు చేసే మెషిన్ ధర దాదాపు 2 లక్షలుగా ఉంటుంది. ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు లైసెన్స్తో సహా కొన్ని ప్రభుత్వ పత్రాలను సేకరించాల్సి ఉంటుంది. మొత్తం 3 నుండి 4 లక్షల రూపాయలు పెట్టుబడి అవసరమవుతుంది. నూనె నాణ్యత బాగుండి కస్టమర్లను ఆకర్షించగలిగితే వ్యాపారంలో చాలా వేగంగా లాభాన్ని పొందవచ్చు. ఈ నూనె వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన విషయం వినియోగదారులను ఆకట్టుకోవడం. వ్యాపారం యొక్క ఆదాయం మరియు లాభం వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. ఆయిల్ను అవుట్లెట్గా లేదా దుకాణదారులతో ఒప్పందం ద్వారా అమ్ముకోవచ్చు. నూనె తయారీలో మిగిలిన వ్యర్థాలను పశువుల దానాకు విక్రయించవచ్చు. ఆయిల్ బిజినెస్ ఆదాయం డిమాండ్తో పాటు ముడి పదార్థాల ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. ముడి సరుకు ధర తక్కువగా ఉంటే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. మీ వ్యాపారం మంచిగా సాగితే నెలకు కనీసం 20,000 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ కోల్డ్ ప్రెస్ నూనెల వల్ల ఉపయోగాలు ఏంటంటే భారతీయ వంటల్లో నూనె ఒక భాగం. సాంప్రదాయ వంటల్లో మరియు పండుగలకు తయారు చేసే పిండి వంటల్లోనూ నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. పప్పు మరియు కూరల నుండి చపాతీల వరకు నూనెను మన దేశంలో వంటకాల్లో మరియు రోజువారీ వంటల్లో భాగంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. నూనె లేకుండా మన దేశంలో వంటలను ఊహించలేము. కాబట్టి సరైన వంట నూనె ఎంచుకోవటం చాలా ముఖ్యం. హెల్తీ, హార్ట్ హెల్తీ, డబుల్ రిఫైన్డ్, ఫిల్టర్డ్, కోల్డ్ ప్రెస్డ్, వర్జిన్ ఇలా చాలా రకాల లేబుళ్లతో చాలా రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆయిల్ బ్రాండ్లన్నీ ఆరోగ్యానికి హామీ ఇస్తున్నాయి. వీటి గురించి తెలియని కస్టమర్లు హార్ట్ హెల్దీ వంటి లేబుల్ ద్వారా సులభంగా కొనేస్తున్నారు.
అసలు ఈ హార్ట్ హెల్తీ లేదా హెల్తీ లేబుల్లతో ఉన్న అన్ని నూనెలు నిజంగా ఆరోగ్యంగా ఉన్నాయా? వాస్తవానికి ఏ రకమైన నూనె ఆరోగ్యకరమైనది, ఏ నూనె ఆరోగ్యకరమైనదో అర్థం చేసుకోవటానికి ముందు నూనె ఎలా తయారవుతుందో అర్థం చేసుకుందాం. చాలా వరకు మనం మార్కెట్లో కొనే రిఫైన్డ్ మరియు డబుల్ రిఫైన్డ్ నూనెలు ఎక్కువ ఉష్ణోగ్రతలో, కెమికల్ రియాక్షన్స్తో, ఎక్కువ ప్రెషర్స్తో, మల్టిపుల్ కెమికల్ సాల్వెంట్స్ అయిన హెక్సేన్, బ్లీచింగ్, డియోడరైజేషన్తో తయారు చేయబడతాయి. ఈ నూనెల ఉత్పత్తి చేయడానికి వాడే పద్ధతి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెకానికల్ ఎక్స్ట్రాక్టర్. నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు లేదా కొబ్బరి మొక్కల వంటి నూనె గింజలను నొక్కి కేక్ తయారు చేస్తుంది. 2. ఈ కేక్ నుండి నూనెను తీయడానికి హెక్సేన్ వంటి ద్రవకాలను ఉపయోగిస్తారు. 3. ఎడిబుల్ ఆయిల్ కేక్ వెళ్ళే ద్రవకంలో కరిగిపోతుంది. 4. ఆ నూనెను డీగమింగ్, న్యూట్రలైజేషన్ లేదా వాషింగ్ ప్రాసెస్లకు గురి చేస్తారు. 5. వచ్చిన నూనె అంతా ఒకే రంగులో ఉండటానికి బ్లీచింగ్ చేస్తారు. 6. ఏదైనా వాసనలు ఉంటే తొలగించడానికి డియోడ్రైజ్ చేస్తారు. తక్కువ ధరకు నూనెను ఉత్పత్తి చేయడానికి నూనె బంగారు రంగు మరియు వాసన లేకుండా ఆకర్షణీయంగా కనిపించటానికి మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఈ ప్రక్రియను అనుసరిస్తారు. ఈ ప్రక్రియను ఉపయోగించి సేకరించిన నూనెను రసాయనాలతో నిండి ఉంటుంది, పోషకాలను కోల్పోతుంది మరియు శరీరానికి హానికరం. మార్కెట్లో చాలా నూనెలు ఈ ప్రాసెస్నే ఉపయోగించి తయారు చేయబడతాయి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఒకటే, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ను వాడడమే. ఇంత పరిశ్రమీకరణ జరిగాక మునుపు పాత రోజుల్లో ఈ నూనెతో వాడేవారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో కేవలం 2 దశలు మాత్రమే ఉంటాయి. నూనె గింజలు లేదా కొబ్బరి మొక్కల వేడిని ఉపయోగించకుండా గ్రౌండింగ్ లేదా నొక్కినప్పుడు నూనెలు తీయబడతాయి. అందువల్ల ఈ పద్ధతిని కోల్డ్ ప్రెసింగ్ అని పిలుస్తారు. పాత రోజుల్లో గానగలో ఆవులను ఉపయోగించి నూనెలు తీసేవారు. ప్రస్తుత కాలంలో మెకానికల్ ఆయిల్ ప్రెస్సింగ్ యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. 2. వచ్చిన నూనె ఫిల్టర్ చేయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. 1. ఈ నూనెలు కెమికల్స్ లేనివి మరియు అధిక ఉష్ణోగ్రతలకు గురి కావటం వల్ల శుద్ధి చేసిన నూనెలో కనిపించే హానికరమైన ప్రభావాలు చల్లని నొక్కిన నూనెలో కనిపించవు. 2. ఇవి ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. 3. వీటికి ఎక్కువ పోషక ఆహార విలువ ఉంటుంది. 4. చాలా కోల్డ్ ప్రెస్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు హీలింగ్ గుణాలను కలిగి ఉంటుంది. 5. వీటిలో సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 6. ఇవి ఓలేక్ యాసిడ్ యొక్క గొప్ప వనరులు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 7. వాటి స్వాభావిక ప్యూర్నెస్ కారణంగా చర్మం మరియు జుట్టు వంటి వాటికి ఉపయోగించినప్పుడు గొప్ప ప్రయోజనాలను ఇస్తాయి. 8. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు. 9. ఇవి విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలను కలిగి ఉంటాయి. నూనెలను ఉపయోగిస్తున్నప్పుడు పరిగణించవలసిన కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. స్మోక్ పాయింట్. నూనెను వేడి చేసినప్పుడు ఎక్కడ పొగ రావటం మొదలవుతుందో ఆ వేడిని స్మోక్ పాయింట్ అంటారు. ఒక నూనెకు ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది. ఏదైనా నూనెను దాని స్మోక్ పాయింట్కి మించి వేడి చేస్తే అది చాలా హానికరం. మనం ఎక్కువగా వాడే నూనెల స్మోక్ పాయింట్ ఇప్పుడు చూద్దాం. నూనె స్మోక్ పాయింట్లో ప్రెస్డ్ కొబ్బరి నూనె 177 డిగ్రీ సెల్సియస్, కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె అయితే 160 డిగ్రీ సెల్సియస్, నెయ్యి 250 డిగ్రీ సెల్సియస్, కోల్డ్ ప్రెసెస్ నువ్వుల నూనె 177 డిగ్రీ సెల్సియస్. 2. గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నూనెను మళ్ళీ వేడి చేయకూడదు. ఒక పదార్థం వేయించడం పూర్తయిన తర్వాత చాలాసార్లు నూనెలో కొంత భాగం మిగిలిపోతుంది. నూనెలు ఆదా చేయడానికి మనం మిగిలిన నూనెను తర్వాత వంట కోసం తిరిగి వాడుతూ ఉంటాం. దీన్నే రీహీటింగ్ ఆయిల్ అని అంటారు. ఇది డబ్బు ఆదా చేస్తుంది, కానీ నూనెను మళ్ళీ వేడి చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అవి ఏంటంటే 1. చెడ్డ కొవ్వును పెంచుతుంది. 2. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ను ఉత్పత్తి చేస్తుంది. 3. హానికరమైన విష పదార్థాలని విడుదల చేస్తుంది. 4. మళ్ళీ వేడి చేయటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్ అమలు పెరుగుతాయి. 5. ఇది క్యాన్సర్ కలిగిస్తుంది. 6.
ఇది దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వంట చేసిన తర్వాత నూనె మిగిలిపోయినప్పుడు దాన్ని తిరిగి ఉపయోగించడం కంటే పాడేయడం చాలా మంచిది. 3. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ను వర్జిన్ లేదా ఖచ్చిగని లేదా ఫిల్టర్ ఆయిల్ వంటి ఇతర పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ ఒకటే. 4. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ 6 నెలలు నిల్వ ఉంటాయి. శుద్ధి చేసిన నూనెలు ఎక్కువ కాలం నిల్వ. అందువల్ల నిల్వ చేయకుండా ప్రతి నెల వాటిని కొనడం ఉత్తమం. 5. ఇప్పుడు చెప్పే కారణాల వల్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మామూలు వాటి కంటే ఎక్కువ ధర ఉంటాయి. ఎందుకంటే రిఫైన్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లో కోల్డ్ ప్రెస్ కన్నా ఎక్కువ నూనె వస్తుంది. నెక్స్ట్, రిఫైన్ ఆయిల్స్ లాగా రంగు వాసన లేకుండా ఎలాంటి కెమికల్స్ వాడరు. నెక్స్ట్, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటం కారణంగా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయబడతాయి మరియు కోల్డ్ ప్రెస్ నూనెలు తక్కువ కాలం నిల్వ ఉండటం కారణంగా చిన్న బ్యాచ్ల్లో ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, 6వ పాయింట్, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె లేదా ఆలివ్ నూనె వంట ప్రతి రకమైన నూనె దాని సొంత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీరు తయారు చేస్తున్న ఆహారంతో కలిసి మరింత రుచిని, ఆరోగ్యాన్ని ఇచ్చే నూనెను వాడండి. వర్జిన్ ఆలివ్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని. వేరుశనగ నూనె, నువ్వుల నూనె లాగానే ఆలివ్ ఆయిల్ ఏమాత్రం ఎక్కువ కాదు. మీకు నచ్చిన నూనెను ఎంచుకోండి. 8. డాల్డా లేదా వనస్పతి లేదా హైడ్రోజనేటెడ్ కూరగాయల నూనె ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే ఇది ట్రాన్స్ ఫ్యాట్గా మారుతుంది. 9. బాగా ఫ్రై చేసిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. ఇది క్యాన్సర్ కారకం. డీప్ ఫ్రై పూర్తిగా మానుకోండి లేదా తగ్గించండి. 10. నూనెను మళ్ళీ వేడి చేయడం, డాల్డా వాడకం మరియు పామ్ ఆయిల్ కారణంగా మార్కెట్లో విక్రయించే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్తో నిండి ఉంటాయి. డాల్డా మరియు పామ్ ఆయిల్లో తక్కువ ధర కారణంగా మార్కెట్లో ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. తిరిగి వేడి చేయడం ఇంకా ప్రమాదకరం. కాబట్టి బయట వాటి కంటే ఇంట్లో చేసుకునేవే ఉత్తమం. 11. ఆలివ్ ఆయిల్ వాడినా, వేరుశనగ నూనె వాడినా ఇప్పుడు చెప్పే విషయాలను గుర్తుంచుకోండి. 1. మీరు సలాడ్లు, స్మూతీలు, ఇడ్లీలు వంటి మీ ఆహారాల్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లేదా నెయ్యిని కావాల్సినంత ఉపయోగించుకోవచ్చు. నూనెలు వేడెక్కిన తర్వాత అవి తక్కువ ఆరోగ్యంగా మారుతాయి. కాబట్టి ఎక్కువ వేడి చేయకుండా నూనెలను ఉపయోగించే మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి. 2. కోల్డ్ ప్రెస్ నూనెలు శుద్ధి చేసిన నూనెలో కన్నా ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ మీరు వాటిలో వంట వేడి చేస్తున్నప్పుడు వాటిని మితంగా ఉపయోగించాలి. 3. మళ్ళీ వేడి చేసిన నూనెలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. 4. ఎల్లప్పుడూ కోల్డ్ ప్రెస్ నూనెలు లేదా ఆవు నెయ్యి వంట కోసం వాడండి. 5. డీప్ ఫ్రైయింగ్ మానుకోండి. రోజువారీ వంట కోసం కోల్డ్ ప్రెస్ నూనెలను ఉపయోగించడం ఉత్తమం. అయితే రిఫైన్ నూనెల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మన ఆరోగ్యం కోసం కోల్డ్ ప్రెస్ నూనెలనే వాడదాం. సో చూసారుగా, మీరు కూడా ఏదైనా బిజినెస్ను స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ను స్టార్ట్ చేయండి మరియు మంచి లాభాలను కూడా పొందండి. మీకు దీనిపై డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ ఫ్రీడమ్ యాప్లో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోర్స్ అనేది ఉంది. ఈ కోర్స్లో మీకు A to Z ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్లో 900కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే వారి బిజినెస్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి నేర్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.